హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. ముందుగా మహామాక్స్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అంటేనే ఇంటి పండుగ, మన ఇంటి పండుగ. సో అలాంటి పండుగ రోజున మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే రాబోతోంది. సో ప్రతి ఏటా సంక్రాంతి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఈసారి మెగాస్టార్ గారి చిరంజీవి గారి సినిమా అయితే 150 చిత్రం ఏదైతే ఉందో ఖైదీ నెంబర్ 150 సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రెజెంట్ సంపత్ గారు అయితే ఉన్నారు. సంపత్ గారు అంటే ఎవరో కాదు, మెగాస్టార్ అభిమాని అని చెప్పడం కూడా చాలా చిన్న మాట. ఎందుకంటే 333 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. వరల్డ్ బ్లడ్ డోనర్గా రికార్డ్ బ్రేక్ చేశారు. అందుట్లో 225 సార్లు ఓన్లీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే అక్కడ డొనేట్ చేశారనమాట. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు మెగాస్టార్ గారి సినిమా ఎలా ఉండబోతుంది, అలాగే ఆయన అసలు ఎట్లా అయ్యారు అభిమాని అనేది. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్గా మరి ముఖ్యంగా ముందు చెప్పాల్సింది ఏంటంటే సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, ఇష్యూ ద సేమ్. సో సార్ చెప్పండి, అసలు మెగాస్టార్ గారి అభిమాని అక్కడ అసలు టికెట్స్ కోసం అన్ని థియేటర్స్ దగ్గర కాపలాలు కాస్తున్నారు. ఎవరికి ఒక టికెట్ దొరికినా చాలు, ఈ పండగకు ముందు వాళ్ళే అదృష్టవంతులుగా ఫీల్ అయిపోతున్నారు అనమాట. అంత డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు అనమాట థియేటర్స్ దగ్గర ఒక్క టికెట్ దొరికితే చాలు అంటే రేపటి వరకు కూడా ఆగలేని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు. స్టిల్ వెయిటింగ్ అనమాట. ఇంతకీ మీకు దొరికేసిందా టికెట్? దొరికేసిందండి. 10:55 స్క్రీన్ 1 ఆర్కే సినిమాక్స్. వాహ్, సూపర్ సార్. సో సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 330 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు, ఒక వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. అండ్ 225 సార్లు ఓన్లీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే ఇచ్చారు. ఎందుకు సార్ చిరంజీవి గారు అంటే అంత పిచ్చి, అంత అభిమానం? చిరంజీవి గారు అంటే ఆయన ఒక వైబ్రేషన్ అంతే, ఆ పేరు. ఎవరు లేరు, ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానులే. ఆయన్ని అడ్మైర్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక కళ, జీవితంలో ఆయన్ని ఒకసారన్నా చూడాలి, ఆయనతో ఒక్క ఫోటో అన్నా దిగాలి, అంతే. వాళ్ళ అంటే ఈ ఒక జీవితానికి ఒక టార్గెట్ లాగా పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటిది చాలాసార్లు మెగాస్టార్ గారిని కలవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో కష్టం లేని ఇల్లు ఉంటుందేమో కానీ మెగాస్టార్ లేని ఇల్లు అనేది ఉండదు. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఇంట్లో మెగాస్టార్ ఉంటారు. సో ఎప్పటి నుంచి సార్ అసలు మెగాస్టార్ అంటే? నాకు తెలిసి నా చిన్నతనంలో నేను ఇంద్రా సినిమా ఇలాంటి సినిమాలన్నీ చూశాను. సో మీరు బిఫోర్ దట్ నుంచే ఉన్నారు. సో మీరు ఏంటి, ఏ సినిమా నుంచి అభిమాని అయ్యారు, అసలు ఏంటి ఆ కథ? అసలు ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారు ఏ సినిమా కూడా అసలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సినిమాలను ఆరాధిస్తూ వచ్చాము. తర్వాత 98లో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. అప్పటికి 18 ఇయర్స్ నిండలేదు. ఆ 18 ఇయర్స్ నాకు నిండిన వెంటనే బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేశాను. అలాగా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఒక మెగా రక్తదాన అభిమానిగా మారిపోయాను. అదే బ్లడ్ బ్యాంక్లో బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా 225 సార్లు ఇచ్చాను. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మిగతా బ్లడ్ బ్యాంక్స్లో 108 సార్లు ఇచ్చాను. మొత్తంగా ఒక ఫ్యాన్సీ నెంబర్ 333 333 సార్లు కంప్లీట్ చేసుకొని 5 వరల్డ్ రికార్డ్స్లు, అలాగే గౌరవ డాక్టరేట్ తమిళ యూనివర్సిటీ నుంచి తీసుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సార్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సార్ మనశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి మాట్లాడుకోవాలి. సో ట్రైలర్ కానీ టీజర్ కానీ అనిల్ రావిపూడి గారి సినిమా అంటేనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు, మాస్ ఆడియన్స్కి మాస్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఏంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది? ట్రైలర్, టీజర్ అలాగే సాంగ్స్ కానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీరు చూసారు కదా, ఏ సాంగ్ కూడా అలా రిలీజ్ చేసిన వెంటనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. యాక్చువల్గా అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు చిరంజీవి గారు అవకాశం ఇవ్వటం అనేది కూడా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఆయన్ని ఎంకరేజ్ చేయాలి. అప్కమింగ్ డైరెక్టర్, చాలా అదృష్టవంతులు అనిల్ రావిపూడి గారు. అలాగే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారు ఉన్నారు. కో ప్రొడ్యూసర్గా సుష్మిత కొనిదెల ఫస్ట్ టైం చేశారు. ఆల్మోస్ట్ మీరు గమనిస్తే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా స్పెషల్గా ఉన్నాయి చూడండి, సుష్మిత గారు డిజైన్ చేసినవి. అలాగే తను కంప్లీట్గా ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన పూర్తి ఎఫర్ట్స్ అనేది పెట్టారు చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత కొనిదెల గారు. సార్ చిరంజీవి గారు లుక్స్ కానీ అవి కానీ ఎలా అనిపించినాయి? ఆయన చాలా లీన్ అయ్యారు, మళ్ళీ వింటేజ్ లుక్లో కనిపించబోతున్నారు. ఏంటి ఆ లుక్స్ గురించి ఏం చెప్తారు? అసలు చాలా ఈ సినిమా కోసం చిరంజీవి గారు తన బాడీ షేప్ మొత్తం
మొత్తం మార్చేశారు చూడండి. అసలు ఎంత యంగ్గా కనిపిస్తున్నారో చూడండి. ఒక 70 ఇయర్స్ పర్సన్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో మీరు ప్రతి పోస్టర్లో చూడండి, ఇప్పటివరకు రిలీజ్ అయినాయి చూడండి. అసలు సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అసలు ఒక 3 అవర్స్ ఒక సెకండ్ కూడా మనం తల తిప్పలేమంట, అంత బాగా ఉంటుందంట. సార్, చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అసలు చిరంజీవి గారిని ఎందుకు అడ్మైర్ చేస్తారు? చిరంజీవి గారిలో అసలు మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టపడే తత్వం. అసలు ఎక్కడ కూడా ఆయన వన్ డే కూడా ఎప్పుడన్నా రెస్ట్ తీసుకున్నట్టు ఉండరు చూడండి. కంటిన్యూషన్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎవరినైనా గమనించండి, ఆయన ఎలాంటి స్థాయి వ్యక్తితోనైనా ఆయన చూపించే రెస్పెక్ట్ చూడండి. ఎలాంటి వాళ్ళైనా ఆయన రీచ్ అయిన వాళ్ళు మీరు ఎవరైనా అడగండి, ఒక్కసారి ఆయన చూస్తే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అసలు చూడగానే ఫస్ట్ టైం చూస్తే ఆ వైబ్రేషన్ తట్టుకోవటం చాలా కష్టం. అలాగే సేవాగుణం మీరు ఇవాళ చూసినట్లయితే 1998 నుంచి 2026 వరకు 28 సంవత్సరాలు 365 రోజులు 24 గంటలు ఆయన స్థాపించిన ఏదైతే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ సెంటర్ ఉందో ఎప్పుడు తెరిచి ఉంటుంది. ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎవరికి అవసరమైనా కూడా డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. మనం కనుక చూసినట్లయితే ఒక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి 10 లక్షల మంది పైగా బెనిఫిట్ అయ్యారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళలో ప్రతి కోటి మందిలో 1 లక్ష మంది చిరంజీవి గారి నుంచి బ్లడ్ కానీ ప్లేటెట్స్ కానీ తీసుకొని బెనిఫిట్ అయి ఉన్నారు. ఆ సేవాభావం అనేది అంతమందికి అన్ని సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజేషన్ తన సొంత డబ్బుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరూ కూడా రక్తం అందక మరణించకూడదు అని చెప్పి ఆయన ఏదైతే ఒక అంకిత భావంతో స్టార్ట్ చేశారో, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎక్కడ బ్లడ్ డోనర్స్ ఉన్నా కూడా ఆయన అభిమానులే. ప్రపంచం మొత్తం ఆయన అభిమానులు ఉన్నారు. ఎవరికి ఆపద వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. అలాగే కొన్ని వేల మందికి చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా కంటి చూపు ప్రసాదించారు. అది మామూలు విషయం కాదు. వేల మంది వాళ్ళు కలెక్ట్ చేసిన కార్నియాస్తో ఇవాళ చూపు చూస్తున్నారు. సో అండ్ చిరంజీవి గారిని మీరు ఎప్పుడు కలిశారు? అసలు ఫస్ట్ మీట్ ఎలా అనిపించింది? అసలు ఫస్ట్ టైము నేను నా వరల్డ్ రికార్డ్ తీసుకున్నప్పుడు ఆయన కలిసే అవకాశం వచ్చింది. ఆయన అప్రిషియేట్ చేసి ఆయన చేతుల మీదుగా ఆ వరల్డ్ రికార్డ్ తీసుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు ఒకసారి కలిస్తే బాగుండు అనిపించేది. ఇలా కూర్చున్నాను, బాగా గుర్తుంది. అలా వస్తుంటే ఒక వైబ్రేషన్ అనమాట. ఫస్ట్ టైం తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అలాంటి వైబ్రేషను మనం ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఒక మంచి హాలిస్టిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వైబ్ ఉంటుంది. కానీ మీరు ఎవరినైనా అడగండి, ఆయన ఫస్ట్ టైం చూసిన వాళ్ళ వైబ్ ఏంటో కనుక్కోండి. తర్వాత కూడా ఉండదని కాదు, అసలు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక ఎనర్జీ అండి, ఒక ఎడిక్షన్. చిరంజీవి గారు అంటే 3 నెలలు 4 నెలలు 6 నెలలకు ఆయన చూడాలి. అసలు ఎలా ఉంటుందంటే ఒకసారి చూసిన వాళ్ళు, ఒకసారి ఫోటో దిగిన వాళ్ళు అంతటితో ఏం ఆగిపోరు. ఇంకా ఆయన ఎప్పుడు కలిసే అవకాశం వస్తుందో, ఆయన ఎంత దూరం నుంచి చూసినా చాలు, జస్ట్ ఇంకొంచెం దూరం నుంచి చూసినా చాలు, చూడాలి. ఆయన ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. 2-3 మంత్స్ దాటిపోతే ఏదో బాడీలో ఏదో ఒక వెలితిలాగా అనిపిస్తుంది. మళ్ళీ ఆయన ఒకసారి చూడగానే మళ్ళీ ఎనర్జీ అవుద్ది. అది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మామూలు క్యాజువల్గా చాలామంది మెగా అభిమానులు చూస్తాను, వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. సార్, చిన్నప్పుడు అంటే లైక్ ఇప్పుడంటే ఓకే, చిన్నప్పుడు మనకి థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టి డ్యాన్స్లు వేసి డ్రమ్స్ పెట్టించి చాలా ఉంటాయి. హంగామా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే యాజ్ ఆన్ డేట్ ఈరోజు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఊళ్ళల్లో కాడి నుంచి ప్రతి ఒక్క చోట ఎంతమంది అంటే ఇప్పుడు నైట్ కదా
అది ప్రీమియర్ ముందే చూడండి, మొత్తం హంగామా ఉంటుంది. అంటే ఒక ఆయన ఆ సినిమా రిలీజింగ్ ముందే ఆ టికెట్ కోసమే కొన్ని గంటలు వెయిట్ చేస్తారు. చూడాలి ఎంత తొందరగా సినిమా చూడాలి. ఒక్కొక్కళ్ళు 20 సార్లు 30 సార్లు 50 సార్లు చూసేవాళ్ళు ఉన్నారండి. పిచ్చి ఆయన అంటే పిచ్చి. ప్రతిరోజు వెళ్తారు, ఎలాగో ఒకలాగా ప్రతిరోజు 3 గంటలు టైం స్పెండ్ చేసేవాళ్ళు చాలామంది అభిమానులు ఉన్నారు. సూపర్. సరే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే అభిమాని అంటే మనం చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, సో దీని వరకే పరిమితం ఉంటారు. కానీ మీరు ఆయన మీద అభిమానంతో బ్లడ్ డొనేట్ చేయడం అసలు అది సాధ్యమైన విషయం కాదు. జనరల్గా చెప్పాలంటే ఏంటంటే మన బాడీలో నుంచి మనం రెగ్యులర్గా మనకి ప్రవహించేది బ్లడ్, దాన్ని తీసి ఇవ్వడం 225 సార్లు ఒక చిరంజీవి బ్లడ్గా. ఏంటి సార్ అసలు బ్లడ్ డొనేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఏంటి బ్లడ్ డొనేషన్, దీని వెనకాల ఉన్న ఇదేంటి కాన్సెప్ట్? అంటే మన ఇండియాలోనే ఎవరు రక్తదాతలను మీరు అడిగినా ఒకటే చెప్తారు. అసలు మీరు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారంటే 90% పీపుల్ చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు డొనేట్ చేసి ఆ యువతనందరినీ, తన అభిమానులందరినీ ఒక మంచి ఉద్యమం వైపు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపుతో అందరూ కూడా రక్తదాతలుగా మారి ఒకసారి 2 సార్లు 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, 50, 100, 200, 300, నేను హయ్యెస్ట్గా 333, ఇంకా 100, 150, 200 వాళ్ళు కూడా ఉన్నారు. అభిమానులు కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు. ఎవ్రీ 3 మంత్స్కి ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ వచ్చి ఆయన కోసం బ్లడ్ డొనేట్ చేసి వెళ్తూ ఉంటారు. అలా ఎవరెవరైతే 25 సార్లు కంప్లీట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపించి చక్కగా మాట్లాడి అందరికి ఒక ఫోటో ఇచ్చి పంపిస్తారు. ఆ పిలిచినప్పుడు వాళ్ళకి కావాల్సిన, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలో చిరంజీవి గారు పిలిపించారనుకో, అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. ఒకవేళ లంచ్ టైంలో అయితే లంచ్ అరేంజ్ చేస్తారు. అలాగా ఎక్కడ కూడా అభిమానులకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఇస్తారు. ఒక అభిమానులకే కాదు, అభిమానుల యొక్క ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కొక్కసారి వాళ్ళని కూడా తీసుకొని రమ్మంటారు. కుటుంబంలో వాళ్ళకు కూడా ఆయన ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో చూడండి. అలాగే ఊళ్ళల్లో బ్యానర్లు కట్టే ప్రతి మెగా అభిమాని ఫ్యాన్స్ మీటింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క అభిమానిని కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళందరినీ ఒక తాటి వైపు నడిపిస్తున్న వ్యక్తి రావణం స్వామినాయుడు గారు. స్వామినాయుడు గారు అంతా అసలు వరల్డ్ వైడ్గా మెగా అభిమానులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరిని ఒక తాటి మీదకు తీసుకురావడం, ప్రతి రక్తదాతని ఎంకరేజ్ చేయడం, ప్రతి ఫ్యాన్ని గుర్తించడం, వాళ్ళు చేస్తున్న వర్క్ను బట్టి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వటం, అలాగా ఆయన ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తూ ఉంటారు, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా. సూపర్ సార్. సార్, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా గురించి మాట్లాడుకుంటే అందులో వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే వాళ్ళిద్దరు ఎంత బయట మంచి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. సో వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం అనేది చాలామంది మెగా అభిమానులు అవ్వచ్చు, ఇటు వెంకటేష్ గారు అభిమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ కళ నెరవేరిందని చెప్పచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డ్యూయల్ రోల్ ఏదైతే ఉందో, ఇద్దరు ఒక కాంబినేషన్ ఉందో, ఇదొక స్పెషల్ కదా. ఫస్ట్ టైము వెంకటేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కనిపిస్తున్నారు. ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్నారు. గడిచిన సంక్రాంతులు కనుక చూసుకుంటూ ఉంటే చక్కటి ఫేమ్లో ఉన్నారు. అనిల్ రావుపూడి గారితో కంటిన్యూషన్గా సినిమాలు చేసి ఈగర్గా అంతా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళిద్దరి సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంది వీళ్ళు కామెడీ టైమింగ్స్, లిటరల్గా వెయిటింగ్ అనమాట. సో నయనతార గారు ఆవిడ కూడా నటిస్తున్నారు కాబట్టి, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది సార్, చిరంజీవి గారు నయనతార గారిది? చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారు మారిన ఏదైతే ఈ సినిమా కోసం స్ట్రక్చర్ అంతా చేంజ్ చేసుకొని వర్కౌట్స్ చేసి బాగా స్లిమ్ అయిపోయి అసలు చాలా ఆయన ఆ గ్రేస్ ఎక్కడ తగ్గలేదండి. మీరు చూడండి, ఆ డ్యాన్స్లో కానీ, ఆ ఫేస్ చార్మింగ్లో కానీ, ఆ కాస్ట్యూమ్స్లో కానీ ఎక్కడ ఒక నార్మల్ యంగ్ హీరోలానే ఉన్నారు. ఎక్కడ తేడా ఏం లేదు. చూడండి, ఆయన రికార్డ్ కూడా బ్రేక్ చేశారు కదా సార్. వేవ్స్ ఆయన డ్యాన్స్ స్టెప్స్లో రికార్డ్ బ్రేక్ చేశారు, గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేశారు. అండ్ చాలా సినిమాల్లో పద్మభూషణ్,
సో ఇవన్నీ ఆయనకి ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. చాలా తక్కువ. 28,000 స్టెప్స్ వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందారు. బహుశా మిమ్మల్ని కూడా మనం అక్కడే కలిసాము. అక్కడే కలిసాను సార్. అవునవును. సో ఆయన స్టెప్స్ అనగానే అందరూ చిరంజీవి గారు అంటే మెయిన్గా మనం చూసేది ఫస్ట్ డ్యాన్స్, ఆ తర్వాత ఆయన కామెడీ టైమింగ్, అలాగే యాక్షన్ సీక్వెన్స్. అసలు మాస్ బాస్ ఈ 2 పదాలు పుట్టిందే ఆయన. దానికి డ్యాన్స్ కూడా అసలు ఆయన పేరు పెడితేనే ఇవన్నీ వచ్చినాయి. సో ఏంటి సార్ అసలు చిరంజీవి గారు అసలు సినిమాలో ఇప్పుడు రాబోయే సినిమాలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ యాక్షన్ కానీ లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, డ్యాన్స్ స్టెప్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? ఎప్పుడు కూడా ఆయన ఒక కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన ఓల్డెన్ డేస్లోనే మైకేల్ జాక్సన్ స్టెప్స్కి సంబంధించిన సీడీస్ తెప్పించేసేసి ఈ కొరియోగ్రాఫర్స్కి ఇచ్చి కొత్త స్టెప్స్ తీసుకురండి, కొత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు. ఆయన ప్రతి విషయంలో అప్డేట్ అవుతారు. ఎలా ఉన్నారంటే ఇప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా అన్నయ్య డ్యాన్స్ చూడాలి. అసలు కొన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఒక్కొక్క సాంగ్ అలా రిలీజ్ అవుతున్నాయి. 200 మిలియన్సా? ఏంటండి ఇది? ఏ హీరోకి లేని ఫాలోయింగ్ ఒక చిరంజీవి గారికే ఉంది. మీరు చూసినట్లయితే ఎంతోమంది హీరోకి అభిమానులు ఉంటారు. అభిమాన సంఘాలు మాత్రం ఒక చిరంజీవి గారికి ఉంటారు చూడండి. వాళ్ళు ఒక ఎక్కడికక్కడ అభిమాన సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఏ హీరోకి ఉండరు, ఒక చిరంజీవి గారికి మాత్రమే ఉంటారు. సో ఇప్పుడు ఇది 500 crores రీచ్ అయిందంటే చిరంజీవి గారి ఫస్ట్ సినిమా 500 crores రీచ్ అవడం ఇది నిజంగా ఒక వండర్ అని చెప్పచ్చు. అవుతుంది. అన్ని రికార్డ్స్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రతి రికార్డు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పండగ వాతావరణంలో అందరు కూడా వెళ్ళిపోతారు, ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్లో ఉన్నాము, మామూలు అప్పుడు సినిమా చూడలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడ ఊళ్ళో కనీసం 3-4 డేస్ స్పెండ్ చేస్తారు, ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు. అలాగే ఇక్కడ మనం కొంచెం ఫ్రీ అయ్యాం కదా, మనం కూడా ఈ 3-4 డేస్లో ఖచ్చితంగా వెళ్తాం. అందులో మెగాస్టార్ గారి సినిమా ఎవరు మిస్ కారు. ఖచ్చితంగా అందరు థియేటర్కి వెళ్ళి చూడాలి, సినిమా ఎంజాయ్ చేయాలి. పైరసీ జోలికి వెళ్ళొద్దు, డైరెక్ట్గా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సూపర్ సార్. సో ఇప్పుడు మొత్తానికి అనిల్ రావిపూడి గారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టారు. సో ఈ ఇయర్ చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ గారు. సో అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అనిల్ రావిపూడి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన ఒక సినిమా తీసినప్పటి నుంచి కూడా ఆయన ప్రమోషన్ స్టైల్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే ఒక సినిమా తీసిన తర్వాత అందరూ 6 నెలల తర్వాత అవుట్పుట్ ఇస్తారు. ఈయన ఫస్ట్ డే నుంచి ఆయన ప్రమోషన్ ఉంటుంది. వీక్ ఫస్ట్ డే తర్వాత ఎవ్రీ వీక్ దాని మీద అప్డేట్స్, సాంగ్స్ రిలీజింగ్ కానీ ఏదో ఒకటి న్యూ ట్రెండ్ అనమాట. ఆయన ప్రమోషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక సినిమా చూడాలి అని మనల్ని 6 నెలల ముందు నుంచి ప్రిపేర్ చేస్తుంటారు. అది ఒక్క అనిల్ రావిపూడి గారికే సాధ్యం. మిగతా డైరెక్టర్స్ డైరెక్ట్గా వాళ్ళు రిలీజ్ చేసి థియేటర్లో సినిమా ఉంటుంది. ఇక్కడ కొంచెం అప్డేట్స్ ఇస్తూ ఎక్కిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళాలి అని వెయిట్ చేస్తుంటారు. అమ్మ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు వెళ్దాం. అందులో అనిల్ రావిపూడి గారు ఎక్స్పర్ట్. సార్ ఇప్పుడు అన్నిట్లో చిరంజీవి గారు అంటేనే ఏదో ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ మనందరికీ తెలుసు, మాట్లాడే విధానం అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో మీకు ఆయనలో బాగా నచ్చే స్టైల్ ఏంటి? బాగా నచ్చే స్టైల్ అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆయన పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం 10 మాట్లాడితే ఆయన 1 మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా వింటారు, తక్కువగా మాట్లాడతారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్ప గుణం ఉంటుందండి. అది నాకు చిన్న స్థాయి వ్యక్తి, పెద్ద స్థాయి వ్యక్తి కాదు. ఆయన ఏంటంటే ఈ వ్యక్తిలో ఏముందో తెలుసుకోవాలని చూస్తారు. నా ఫస్ట్ మీటింగ్ సార్ కలిశాను. ఫోటో దిగిన తర్వాత ఒక ఫైన్ డే ఆయన కలిసే అవకాశం వచ్చింది. ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. చేయొద్దని చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. మళ్ళీ కాల్ చేసి నేను చెప్పేంతవరకు ఎవరు లోపలికి రావద్దు అని చెప్పి నా ఫస్ట్ మీట్లో ఒక ½ అన్ అవర్ నుంచి 45 minutes ఆయనతో 1-to-1
అసలు ఏంటి నీ ఎయిమ్, ఎలా సాధ్యం అంటే నాకు ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా మాట్లాడి ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ ఉండదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్ప విషయం ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎన్ని మాటలన్నా కూడా ఆయన సమాధానం చెప్పరు. చూడండి, ఎప్పుడు కూడా సమాధానం చెప్పరు, వదిలేస్తారు. మనకు పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు చూడు, అది ఒక గొప్ప శిఖరం. ఆ శిఖరం మీద ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా ఏమవుద్ది? ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. చిరంజీవి గారు కూడా అంతే. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల కిందటే, ఆల్మోస్ట్ ఒక 10-15 years బ్యాకే నేనంతా మాట్లాడిన తర్వాత ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చారు. సంపత్, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ కాల్ మీ. నేను ఒక లిఫ్ట్ చేయలేదు, ఓ మెసేజ్ పెట్టు, వాట్సాప్ పెట్టు, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అన్నారు. అలాగా ఎవరైనా ఎదుటి వ్యక్తిని అంతగా ప్రోత్సహించే తత్వం ఉంటుందా? అసలు ఆయన ఎదుటి వ్యక్తి స్థాయి చూడ్డు. ప్రతి వ్యక్తికి ఒక గౌరవం, ఎవరికైనా ఆయన ఇచ్చే గౌరవం అలా ఉంటుంది. అది వయస్సు, డబ్బు, దేనికి తారతమ్యం ఉండదు. ఆయన రెస్పెక్ట్ చేసేది ఎవరినంటే ఒక మనిషిని, పర్సన్ని, ఒక హ్యూమన్ బీయింగ్ని ఆయన రెస్పెక్ట్ చేసి గౌరవిస్తారు. అది బాగా నచ్చుతుంది. ఇంకొకటి, ఆయన ఏమి చేసినా కూడా నేను ఇవి చేశానని ఆయన చెప్పుకోరు. చూడండి, అసలు ఏ రోజు కూడా నేను ఈ 28 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానండి, నా బ్లడ్ బ్యాంక్ నుంచి ఇంతమంది బెనిఫిట్ అయ్యారని ఒక్క వర్డ్ ఈ రోజుకు చెప్పలేదండి. నేను ఇంత చేశాను అని ఒక్క వర్డ్ కూడా చెప్పలేదు. ప్రతిరోజు ఆయన ఇంటి ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేయండి, పర్ డే ఎంత ఉండొచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మినిమము 25 lakhs పర్ డే ఆయన ఇంట్లో ఖర్చు ఉంటుంది. ఎంతోమందికి దానాలు, మెడికల్ హెల్ప్స్, పిల్లలకు ఫీజులు కట్టడాలు, అలాగా ఆయన దాకా వెళ్ళిన వాళ్ళకి చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో బెనిఫిట్స్ అవుతారు. ఎక్కడ చెప్పుకోరు. ఒకరోజు ఖర్చు, చిరంజీవి గారి ఇంటి ఖర్చు మినిమం 25 లక్షలు అండి. అంతగా దానాలు ఉంటాయి, అంతగా సహాయ కార్యక్రమాలు ఉంటాయి ఇంటి నుంచే. సో చిరంజీవి గారిది ఏదైనా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఏదైనా చెప్పండి సార్. ఒకరికి మీరు హెల్ప్ చేయండి, మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఆ స్టాలిన్లో డైలాగ్ ఉంటుంది కదా, అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి, వాళ్ళని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. సూపర్ సార్. సో ఆ హెల్పింగ్ దాంట్లోనే వెళ్తూ ఉంటుందన్నమాట. రియల్లీ గుడ్ వన్ సార్. సో ఫైనల్గా మనశంకర వరప్రసాద్ గారి గురించి, అలాగే చిరంజీవి గారి గురించి మీ మాటల్లో యాజ్ ఏ అభిమానిగా, మెగాస్టార్ గారి వీరాభిమానిగా ఏం చెప్తారు ఒక్కసారి చెప్పేస్తే మా ఆడియన్స్ కోసం వెయిటింగ్ సార్. ఒకటే చెప్తానండి, కోహినూర్ డైమండ్ ఒకటే ఉంటుంది. ఒక మానవత్వానికి, మంచితనానికి ఒక వ్యక్తి పేరు ఏంటంటే శివశంకర్ వరప్రసాద్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలాగే ఇంకా మళ్ళీ మంచి మంచి డొనేషన్స్, బ్లడ్ డొనేషన్స్ చేసి చాలా వరకు ఇట్లానే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇదన్నమాట మనశంకర వరప్రసాద్ గారు. సినిమా అయితే వస్తోంది, అలాగే మనతో పాటు మెగాస్టార్ గారి అభిమాని ఉన్నారనమాట సంపత్ గారు. సో ఇలాంటి చిట్చాట్ మళ్ళీ ఇంకా కొత్త చిట్చాట్తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. చూస్తుండండి మహామ్యాక్స్.